భవిష్యత్తుకి భరోసా ఇవ్వగలిగితేనే ఆ ప్రభుత్వం లేదా ఆ నాయకుడు కలకాలం మనకి లేటెస్ట్ గా అంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. టీడీపీ నుంచి మూడో అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి అభ్యర్థి చింతలపూడి నుంచి రోషన్ టీడీపీ నుంచి మూడో అభ్యర్థిగా గెలుపొందున్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర అంటే గుంటూరు దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవరాల్ అప్డేట్స్ ఇవ్వండి. ఆమెని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఫలితాలు క్రమంగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దరిదాపుగా 300 రౌండ్స్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి ఆధిక్యత కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉండటం జరిగింది. అధికార వైసీపీ పార్టీకి కేవలం 10 నుంచి 17 స్థానాలకు మాత్రమే ఆధిక్యం కనపడుతుంది. మిగిలిన స్థానాలన్నిటిలో కూడా తెలుగుదేశం, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఆధిక్యం కనపరిచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 144 స్థానాలలో 133 స్థానాలలో ఆధిక్యం కనపరుస్తుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక జనసేన పోటీ చేసిన 21 స్థానాలలో 20 స్థానాల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ పోటీ చేసిన 10 స్థానాలలో 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఉదయం పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రతి రౌండ్కు కూడా ఆ కూటమి అభ్యర్థుల ఆధిక్యం కనపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మొదట గోరంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి రూరల్ అభ్యర్థి భారీ విజయం నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత అర్బన్ అభ్యర్థి కూడా విజయం సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు మూడో అభ్యర్థి చింతలపూడి నియోజకవర్గం నుంచి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారికంగా 3 స్థానాలే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విజయం సాధించినా గానీ అనపర్తి బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా విజయం దరిదాపుగా ఖరారు కావడం జరిగింది. అయితే 1వ రౌండ్ నుంచి 16-17 రౌండ్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పటికీ 300 రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ అధికార పార్టీకి ముచ్చెమటలు పుట్టించే విధంగా కూడా ఫలితాలు వెలువడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు దరిదాపుగా 161 సీట్లలో విజయం సాధించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కేవలం 14 నుంచి 17 స్థానాలకు మాత్రమే, అంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి విజయానికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. విజయానికి సంబంధించి అభినందించినట్లుగా కూడా అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఇదొక బిగ్ బ్రేకింగ్ గా మనం చూడొచ్చు. అంటే కన్ఫర్మ్ అయిపోయింది ఫైనల్ గా. అంటే ఈవినింగ్ వరకు కూడా అంటే మిగిలినటువంటి రౌండ్స్ కూడా చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏవైతే ఆధిక్యత ఉందో అది ఖచ్చితంగా విజయం దిశగా పయనిస్తుంది అనే కాన్ఫిడెన్స్ తో ఈ కాల్ చేసినట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు. సో ఎస్ కిరణ్మయ్. శివశంకర్ గారు, మీరు చెప్పండి. మొత్తంగా అయితే ఎలక్షన్స్ కి ముందు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు మాకు ప్రచారకర్తలుగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ ని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఇదొక రీజన్ అనుకోవచ్చా ఘోర పరాజయానికి? మీకు అనేక కారణాలు, కర్నూలు చావుకి కారణాలు, వైసీపీ ఓటమికి కూడా 1,00,000 కారణాలు చెప్పచ్చు.